తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉంది. ఇక మరోవైపు ఆరోగ్యపరంగా కూడా తులసి మొక్క అద్భుతమైన ఔషధం. ఈ తులసి ఆకుల్ని వివిధ రకాల ఆయుర్వేద ఔషధాల్లో వినియోగిస్తారు. తులసి ఆకులు సరే, మరి తులసి పాల గురించి విన్నారా? తులసి పాలు రెండూ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల సూపర్ టానిక్గా పనిచేస్తుంది. ఈ ఆకుల్ని పాలతో కలిపి ఉడికించి తాగితే చాలా రకాల వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యత ఉందో ఆరోగ్యపరంగా అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. అందుకే చాలా రకాల ఆయుర్వేద ఔషధాల్లో తులసి మొక్క ఆకుల్ని వినియోగిస్తారు. అక్టోబర్ నుంచే చలికాలం ప్రారంభమవుతుంది. వ్యాధులు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. చలికాలంలో అంటువ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తులసి ఆకుల్ని పాలలో ఉడికించి తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, శరీరం ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. తులసి ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక శరీరం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనకు పని ఒత్తిడి, కుటుంబ టెన్షన్ల మధ్య గత కొద్ది కాలంగా అందరిలో డిప్రెషన్ ముప్పు పెరుగుతోంది. మానసిక ఒత్తిడికి లోనవుతున్న వారికి తులసి పాలు యాంటీ డిప్రెషన్లా పనిచేస్తుంది. ఈ పాలు తాగడం వల్ల ఆందోళన, ఒత్తిడి దూరమవుతాయి. పని ఒత్తిడి పెరుగుతున్నా, ఏదైనా తెలియని వ్యాధి కారణంగా తలెత్తే తలనొప్పి సమస్యకు తులసి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక రోజు తలనొప్పి సమస్య వేధిస్తూ ఉంటే తులసి పాలు సమూలంగా తగ్గిస్తాయి. 1.5 గ్లాసు పాలలో 8 నుంచి 10 తులసి ఆకుల్ని వేసి ఉడికించాలి. దాన్ని తర్వాత గోరువెచ్చగా చేసుకుని తాగాలి. దీనివల్ల ఉపశమనం ఉంటుంది.